సాహితికి పాత ప్రదేశాలంటే ఎప్పుడు ఒక తెలియని ఆకర్షణ ఉండేది. పురాస్తు శాస్త్రవేత్తగా ప్రతి రాయి వెనుక ఒక కథ దాగి ఉంటుందని ఆమె నమ్మేది. ఒక వేసవిలో ఆ ఎరి నడిబొడ్డున ఉన్న పురాతన శ్రేయరాముడి గుడి ఆమెను పిలవగా హైదరాబాద్ వదిలి కొత్తపల్లి అనే ప్రశాంతమైన పల్లెటూరికి బయలుదేరింది. ఆమెకు చిరునవ్వులతో బంతిపూల దండలతో స్వాగతం పలికింది. సాహితీ గుడి దగ్గర తన గుడారం వేసుకుది. అక్కడ తన సమంతి ఇంట్లో ఉన్నట్టే అనిపించిన ఏదో తెలియని రహస్యం అంచున ఉన్నట్టు కూడా తోచింది. కొత్తపల్లడిలో జీవితం నెమ్మదిగా సాగేది. తెల్లవారుజామున ముగ్గులు, ఆడుకునే పిల్లలు, వేప చెట్ల కింద పెద్ద వవాను అయినా ఆ ప్రశాంతత కింద ఏదో రహస్యం దాగి ఉందని సాహితీకి అనిపించింది. ఆ రాత్రి ఆమె కలలో ఒక యువకుడు రాతి గోడ్ మీద ఏదో రాస్తూ కనిపించాడు. అతని కట్టల్లో బాత్ ఆ రెండు కనిపించాయి. గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఆమె మేల్కొంది. ఏదో బయటపడటానికి ఎదురు చూస్తోందని ఆమెకు ఖచ్చితంగా అనిపించింది. సాహితీ ఆ కప్ప వినడానికి సిద్ధంగా ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే సాహితీ తన పని మొదలు పెట్టింది. పాతి ఇటుకలపై దుమ్ము దులుపుతూ మస్కబారియం చెక్కడాలను పరిశీలిస్తూ. గర్భగుడి గోడ్ వెనుక ఆమెకు చిన్నగా మడిచిన కాగితాలు దొరికాయి. పసుపు రంగులోకి మారాయి. సిరా మస్కబారింది, కాని ఆ అక్షరాలలో ఆవేదన సజీవంగా ఉంది. ప్రతి ఉత్తరం నీ నీడలో నేను అని మొదలైంది. అంటే నీ నీడలోనే నేను బ్రతుకుతున్నాను అని. వాటిని వీర్ రాదో జమీందారు కూతురు చరితకు రాశాడు. అతని పద్యాలు వెన్నెల రాత్రుల గురించి, ఆమె జడ్లోని మల్లెల గురించి, స్వేచ్ఛ స్వప్నాల గురించి, భయాల గురించి చెప్పాయి. సాహితీ ప్రతి వాక్యంలోని తీవ్రమైన భావోద్వేగానికి కదిలిపోయింది. కాని అకస్మాత్తుగా ఉత్తరాలు ఆగిపోయాయి. ఇంక్ పద్యాలు లేవు, నిశ్శబ్దం మాత్రమే. వాళ్ళ కథ ఎందుకిలా అర్థాంతరంగా ముగిసిపోయింది? ఆ రహస్యం సాహితీని వెంటాడింది. నిజం తెలుసుకుంటాన్ని తనకు తాను మాటచ్చుకుంది. ఆ గుడి నిశ్శబ్దంలో వాళ్ళ ప్రేమ తందాకా చేరినట్టు ఆమెకు అనిపించింది. ఆ ఉత్తరాల ద్వారా గతం ఒక్కొక్కటిగా విప్పుకుంది. వీర్రాదు కేవలం ప్రేమికుడే కాదు, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. రహస్య సమావేశాల గురించి, బాద్ గురించి, ఆచ గురించి రాశాడు. చరిత మీద ప్రేమ, దేశం మీద ప్రేమ అతనికి వేరు కాదు. చరిత సున్నితమైన అజెండమైనది. యారి పిల్లలకు చదువు చెప్పేది, తన కుటుంబం కోరికలకు మించి కలలు కనేది. వాళ్ళ ప్రేమ నీడలలో పెరిగింది, ఒక నిశ్శబ్ద తిరుగుబాటులా. రాదో రాశాడు, నువ్వు నా జీవితం, నాకు స్వతంత్రం కన్నా ఎక్కువ అని. కాని భయం వెంటాడుతూనే ఉంది. ఉత్తరాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. రారో దొరికిపోయాడా? చర్య ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉండిపోయిందా? అసపూర్ణ ప్రేమ వేదన కాలంలో ప్రతిధ్వనిస్తూ సాహితిని లోతుగా తాకింది. వాళ్ళ కక్కు గొంతు ఇవ్వాలని ఆమె నిశ్చయించుకుంది. రోజులు గడిచే కొద్దీ సాహితికి యారి బడిపంతులు రిసితో సాన్నిహిత్యం పెరిగింది. అతనికి యారిలోని ప్రతి కప తెలుసు. ఇద్దరు కలిసి తెలియని దారులో తిరిగారు, పాటలు విన్నారు. సాహితిలాగే రిషి కూడా ప్రతిక వినబడాలని నమ్మేవాడు. వాళ్ళ స్నేహం నిశ్శబ్దంగా బలపడింది. రిషి అప్పుడప్పుడు మౌనంగా ఉండిపోయేవాడు. ఏదో ఆలోచనలో మునిగిపోయి తనలో ఏదో తెలియని బాట్ ఉన్నట్టు సూచించేవాడు. ఒక సాయంత్రం మర్రి చెట్టు కింద రిషి ఒక వెండి నాణేయం చూపించాడు. అది వీర్ రాడేబుజ్డాపిగా వాళ్ళ కుటుంబంలో తరతరాలుగా వస్తున్నది. ఇది వీరరావు గారి సామానన్ అని మెల్లగా అన్నాడు. అబంతం నిజమైనది. రిషి రాడవంశీకుడే. గతం వర్తమానంలో సజీవంగా ఉందని సాహితీ గ్రహించింది. వాళ్ళ సొముత్క కూడా ఎప్పుడో కాలం గర్భలో కలిసిపోయిన ఆ ప్రేమికుల కత్తో ముడిపడిపోయింది. ఆ రహస్యం మునుపెన్నడూ లేనంత దగ్గరగా అనిపించింది. సాహితీ మాటలకు అందని భావోద్వేగానికి లోనైంది. రిషి ద్వారా వీర్ రాధవ్ ధైర్యం, చరిత ఆచ ఇంకా బ్రతికే ఉన్నాయని ఆమెకు అనిపించింది. వాళ్ళ కథ అందరికీ తెలియాలని, వాళ్ళ ప్రేమ మంటై వికసించాలని సాహితీ నిర్ణయించుకుంది. రిషి సహాయంతో ఆమె నీ నీడిలో నేను అనే పుస్తకాన్ని ప్రచురించింది. వరంతా గుడిలో చేరారు. వాళ్ళ కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. సాహితీ ఆచార్య ఉత్తరం చదువుతుండగా గాలి మల్లెల సువాసనను రాత్రంతా మోసుకొచ్చింది. యుగాలను దాటిన ప్రేమకు ఆమె గొంతునిచ్చింది. తన మనసు కూడా నిండిపోయినట్టు అనిపించింది. కొన్ని కాళ్ళు ఎప్పటికీ ముగియవు, కొత్త హృదయాలలో కొత్త ఆరంభాలను కనుగొంటాయి. ఆ వెన్న రాత్రిలో కొత్త పల్లె ప్రకాశిస్తూ విన్న ప్రతి ఒక్కొక్కరిలో ఖతరంగా ఉన్న ఆ ప్రేమ ప్రతిధ్వనులను మోస్తూ ఉంది.